ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పెద్ద ఆరోపణ చేశాడు. 1937 జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ వందే మాతరం గీతాన్ని ముక్కలు చేసింది, తుక్డే చేసింది. ముందు వందే మాతరం గీతాన్ని విభజించారు, ఆ తర్వాతే దేశ విభజన జరిగింది. ఇది ముస్లిం లీగ్ ఒత్తిడితో జరిగింది. అసలు ఏంటి వందే మాతరం హిస్టరీ? సో నిజంగానే ముస్లింలను సంతృష్టీకరణ కోసం, రాజకీయాల కోసం, ముస్లింల బుజ్జగింపు కోసమే వందే మాతరాన్ని ముక్కలు చేశారా? వందే మాతరాన్ని ముక్కలు చేయడం నెహ్రూ పాపమేనా? వందే మాతరం ముక్కలు చేయడం అంటూ జరిగిందా? జరిగితే దాని వెనకాల ఉన్న కాంటెక్స్ట్ ఏంటి? నరేంద్ర మోడీ చెప్తున్నది, చరిత్ర చెప్తోంది ఒక్కటేనా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. వందే మాతరం చారిత్రక పూర్వరంగంపై ఇండియా టుడేలో వచ్చిన కథనాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇండియా టుడే కెనాట్ బి అక్యూజ్డ్ ఆఫ్ పర్టిక్యులర్ ఐడియాలజీ కనుక. సో ఇండియా టుడే కథనాన్ని కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తున్నాను. సో హిస్టరీ ఏం చెప్తోంది? ఈ గీతాన్ని, వందే మాతర గీతాన్ని 1875లో ప్రముఖ బెంగాలీ కవి బంకిం చంద్ర చటర్జీ రచించారు. కానీ 1882లో ఆయన రచించిన ఆనంద్ మఠ్ నవలలో దీన్ని మరింతగా సుదీర్ఘపరిచి దాని మొదట్లో 2 స్టాంజాలు ఉన్న దాన్ని ఒరిజినల్గా మరో 6 స్టాంజాస్ యాడ్ అయ్యి పూర్తి స్థాయి వందే మాతర గీతం ఆనంద్ మఠ్ అనే నవలలో మనకు రచించారు, ఇంక్లూడ్ చేశారు. ఆ తర్వాత ఇది చాలా పాపులర్ అయింది ఆనంద్ మఠ్ నవల ద్వారా. ఆ తర్వాత స్వాతంత్రోద్యమ కాలంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా వందే మాతరం నిలిచింది. భారతదేశంలో జాతీయ స్ఫూర్తికి ఒక గీతంగా వందే మాతరం నిలిచింది. సో వాస్తవానికి మొదటి 2 స్టాంజాల పైన వివాదం లేదు. ఇప్పుడు మనము పాడుకునేవి ఆ 2 స్టాంజాసే. ఆ 2 ఎందుకు పాడుతున్నా కూడా చరిత్రలో కారణాలనే చెప్తాను. సో ఆ మిగతా 6 స్టాంజాస్ అంటే ఒరిజినల్ 2 స్టాంజాస్తో విభేదం ఏమీ లేదు. అది మాతృభూమిని ప్రేమిస్తూ ఉన్నటువంటి గీతం. మా సుజలాం సుఫలాం అంటూ, సో మాతృభూమిని, మదర్ల్యాండ్ కీర్తిస్తూ ఉన్నవి 2 స్టాంజాస్. తర్వాత ఎక్స్పాండ్ అయిన 6 స్టాంజాస్ ఆనంద్ మఠ్ నవలలో ఉన్నది ఇప్పుడు అప్పుడే వివాదాస్పదమైంది. కారణం ఏంటంటే ఈ ఆనంద్ మఠ్ నవల ప్రధాన ఇతివృత్తం, కథాంశం ఏంటంటే 1776-77 ప్రాంతంలో 1776-77లో అప్పటి బెంగాలీ ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ సన్యాసీలు జరిపినటువంటి పోరాటం, దాన్ని సన్యాసి రిబెలియన్ అని కూడా పిలుస్తారు. సో దాన్ని ప్రధానంగా ఇతివృత్తంగా తీసుకున్న నవల. ఇందులో ఆ మిగతా 6 స్టాంజాల్లో హిందూ దేవతల్ని ప్రార్థిస్తూ, దుర్గామాతను ప్రార్థిస్తూ కూడా పేర్కొనడం జరిగింది. ఆ హిందూ సన్యాసుల పోరాటాన్ని ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ రివోల్ట్గా, దీన్ని హిందువుల తిరుగుబాటుగా ఆ మిగతా స్టాంజస్లో పేర్కొన్నారు. సో అప్పుడు దీనిపైన అభ్యంతరాలు మొదలయ్యాయి. ఆ అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకొని 1937లో నరేంద్ర మోడీ చెప్పిన డేట్ కరెక్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసి వందే మాతరంలోని మొదటి 2 స్టాంజాలను మాత్రమే జాతీయ గీతంగా ఆలపించాలి అని తీసుకున్నాను నేను. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క జవహర్లాల్ నెహ్రూ మాత్రమే కాదు, అప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్న ఈ నిర్ణయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ సమర్థించారు, మహాత్మా గాంధీ కూడా ప్రతిపాదించారు. సో ఈ గీతాన్ని 2 స్టాంజాలకే పరిమితం చేయాలన్నది భిన్నమైన అభిప్రాయాలు అప్పుడు కూడా వచ్చాయి, కాదని ఎవరు అనడం లేదు. కానీ ఓవరాల్గా భారతదేశంలో ముస్లింల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మొదటి 2 స్టాంజాలకే పరిమితం కావాలి అని నిర్ణయం తీసుకుంది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎందుకు నిర్ణయం తీసుకుంది?
ఆ రోజు ఏమీ ఎలక్షన్స్ లేవు, ఎమ్మెల్యేలు ఎంపీలను గోల కొరకు కాదు. స్వాతంత్ర పోరాటం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇలా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా భారత జాతి మొత్తాన్ని స్ఫూర్తినివ్వాలి అనే లక్ష్యంతో సమాజంలో ఒక సెక్షన్ ప్రజానీకం దీని నుంచి డిజోన్ చేసుకోకూడదు అనే ఒక సదుద్దేశంతో వందే మాతర గీతంలోని ఒరిజినల్ 2 స్టాంజాస్కే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆనంద్ భట్ నావల్లో ఎక్స్పాండ్ అయినటువంటి స్టాంజాస్ తీసుకోలేదు. ఎందుకంటే దేశ ప్రజలందరూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కలిసి పాడుకోవలసిన గీతంగా భావించారు కనుక ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్తున్నట్లు ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కొరకు, ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు నెహ్రూ, గాంధీ లాంటి వారు తీసుకున్న నిర్ణయం కాదది. దేశ స్వాతంత్రోద్యమంలో అందరినీ కలుపుకొని పోవాలనే లక్ష్యంతో చేశారు. కానీ మోడీ ఏమంటున్నాడు, వందే మాతరాన్ని ముందు విభజించారు, తర్వాత దేశాన్ని విభజించారని. వాస్తవంగా దేశాన్ని విభజించకూడదు, దేశ విభజన జరగకూడదు. బ్రిటిష్ వారు మతం ఆధారంగా దేశాన్ని విభజించాలని చూస్తున్నారు కనుక వారి కుట్రలకు భగ్నం చేయాలి కనుక దేశాన్ని ఐక్యంగా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడేలా చేసేందుకు వందే మాతర గీతంలో ఈ 2 స్టాంజాసే తీసుకున్నారు. అంటే మోడీ చెప్తున్న దానికి కంప్లీట్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్, నాట్ ఫర్ డివిజన్ బట్ ఫర్ యూనిటీ. విభజించడం కొరకు కాదు, ఐక్యత కొరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిర్ణయం తప్ప జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. వందే మాతర గీతం పూర్తి పాఠం అంటే వివాదాస్పదమైన పూర్తి పాఠం రచించబడింది ఆనంద్ భట్ నావల్లో 1882. మొదటి 2 స్టాంజాస్ ఒరిజినల్గా రాసింది 1875లో. దీన్ని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. మొదటి 2 స్టాంజాలకే పరిమితం కావాలని నిర్ణయించింది 1937. అంటే ఈ 18 + 37 55 ఇయర్స్ కాలంలో వందే మాతరం పైన ఈ వివాదం కొనసాగింది. మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే సమయంలో కూడా ముస్లింలకు వ్యతిరేకంగా వందే మాతర నినాదాన్ని ఉపయోగించిన సందర్భాలున్నాయి. కమ్యూనల్ స్లోగన్గా కూడా వాడే సందర్భాలున్నాయి. కానీ అదే సమయంలో దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఆలపించారు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆప్షన్ ఉండే వందే మాతర గీతాన్ని తిరస్కరించడానికి. ఎందుకంటే అది ఆల్రెడీ మతపరమైన భావోద్వేగాలను కలిగించింది కనుక. కానీ స్వాతంత్ర పోరాట కాలంలో వందే మాతర గీతానికి ఉన్న గొప్ప విశిష్టతను, ప్రాశస్త్యాన్ని పరిగణలోకి తీసుకొని వందే మాతర గీతాన్ని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ 1937 జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఆమోదించారు. ఇక 1951లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే దీన్ని నేషనల్ సాంగ్గా కూడా ప్రకటించారు. గమనించండి, వందే మాతర గీతానికి వ్యతిరేకంగా కుట్ర జరిగిందని చెప్తున్న నరేంద్ర మోడీ వందే మాతర గీతం పైన అప్పటికే ఉన్న ముస్లిం సెక్షన్స్ నుంచి మా మతభావాల్ని కించపరిచేదిగా ఉంది అని చెప్పినా వాటిని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ దాన్ని అధికారిక గీతంగా ఆమోదించింది. పార్టీ ముందు ఆమోదించింది, తర్వాత దేశం ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ ముందు ఆమోదించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఆ పార్టీ ప్రెసిడెంట్, ప్రభుత్వం ఆమోదించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి. అంటే ఈ ముస్లింలు వ్యతిరేకిస్తున్నా కూడా జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వందే మాతరాన్ని జాతీయ గీతంగా అంగీకరించిందన్న వాస్తవాన్ని మోడీ మర్చిపోతున్నాడు. ఇక అదే సమయంలో మిగతా 6 స్టాంజెస్ ఎందుకు వదిలేశారు? వదిలేసిన ఇంతకుముందు చెప్పినట్లు ఇది అందరినీ ఐక్యం చేయాలి, మనం వలసవాదుల కుట్రలకు మనం అవకాశం ఇవ్వకూడదు, మత విభజన ద్వారా ప్రయత్నం చేస్తున్నారు కనుక దానికి అవకాశం ఇవ్వకూడదు అని దేశ ప్రజలను ఐక్యంగా ఉంచటానికి వివాదాస్పదమైన మిగిలిన 6 స్టాంజాస్ను దీన్ని ఇంక్లూడ్ చేయలేదు. వాస్తవంగా విమర్శ మొత్తం ఎంటైర్ వందే మాతర గీతం, కానీ ఆ 2 స్టాంజాలు రిటైన్ చేశారు. అది 1875లో రాసిన ఒరిజినల్ 2 స్టాంజాస్ రిటైన్ చేసి 1882లో ఆనంద్ భట్ నావల్లో ఎక్స్పాండ్ చేసిన మిగతా 6 స్టాంజాస్ను మాత్రం పక్కకు పెట్టారు. ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్ను సవ్యసాచి భట్టాచార్య 2003లో రాసిన పుస్తకం వందే మాతరం ద బయోగ్రఫీ ఆఫ్ ఎ సాంగ్
అనే బుక్లో ఈ సాంగ్ బోత్ యునైటెడ్ అండ్ డివైడెడ్ ద పీపుల్ అని వర్ణించాడు. దేశ ప్రజల్ని స్వాతంత్ర పోరాటంలో ఐక్యం చేసింది వందే మాతర గీతం. కానీ అందులో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ మాత్రం మతం పేరిట విభజనకు కూడా ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా మతభావాలు 1920s 1930s బ్రిటిష్ వారి డివైడ్ అండ్ రూల్ పాలసీ వల్ల ఏర్పడినటువంటి మత విద్వేషాలలో కూడా వందే మాతర గీతాన్ని డివిజన్కు కూడా వాడుకున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ దాన్ని యూనిటీకి, దేశ ప్రజల ఐక్యం చేయడంలో ఈ గీతానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని 1937లో వందే మాతర గీతాన్ని అధికార గీతంగా అంగీకరించారు. వాస్తవానికి వందే మాతర గీతం పైన కాంగ్రెస్ పార్టీ మొదటి 2 స్టాంజాస్ని తీసుకోవాలన్నది ఏం రహస్య నిర్ణయం కాదు. అది నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. మోడీ దాన్ని ప్రస్తావించాడు కూడా. అలాగే నెహ్రూ, ఠాగూర్ల మధ్య కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. బహిరంగంగానే చర్చ జరిగింది దీనిపైన. ఇంకా రహస్యంగా నెహ్రూ చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. ఈ చర్చ జరిగిన సమయంలో ఠాగూర్ అన్న మాటలను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో వందే మాతర గీతాన్ని కాంగ్రెస్ అఖిల భారత సమావేశాల్లో కోల్కతాలో జరిగితే దాన్ని పాడారు ఈ గీతాన్ని. అప్పటి నుంచి వాస్తవంగా వందే మాతర గీతం మరింత పాపులర్ కావటానికి, వందే మాతరం ఒక జననినాదం కావటానికి కూడా కాంగ్రెస్ ఆల్ ఇండియా కన్వెన్షన్ కోల్కతాలో ఠాగూర్ దాన్ని ఆలపించడం కూడా ముఖ్యం. అందువల్లనే ఠాగూర్ ఒపీనియన్ కూడా నెహ్రూ అడిగాడు. సో మీకు ప్రభాత్ కుమార్ ముఖోపాధ్యాయ అనే బయోగ్రఫరు ఠాగూర్ బయోగ్రఫీలో దీన్ని ఉటంకిస్తాడు. సో ఠాగూర్ ఏమన్నాడు, ఠాగూర్ ఈ 2 స్టాంజాస్ను సెపరేట్ చేయడం సులభము. అందువల్ల ఇప్పుడున్న ఈ భిన్నమైన అభిప్రాయాలు, ఒకవైపు మొత్తం గీతాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలని ఒకవైపు, కాదు అసలు ఈ మొత్తం గీతాన్ని అంగీకరించకూడదు అని ముస్లిం మత సంస్థలు, కొంతమంది లౌకికవాదులు చెప్తున్న సమయంలో అలా కాదు, మొదటి 2 స్టాంజాస్ మాతృభూమి పట్ల భక్తి శ్రద్ధల్ని చెప్తోంది, మాతృభూమి గొప్పతనాన్ని అద్భుతంగా వర్ణిస్తోంది. అందువల్ల ఈ గీతాన్ని మనం జాతీయ సాంగ్, నేషనల్ సాంగ్గా తీసుకోవాలి. దాని కొరకు ఈ వివాదము ముగిసటానికి మొదటి 2 స్టాంజాలకే పరిమితం కావడం శ్రేయస్కరమని రవీంద్రనాథ్ ఠాగూర్ నెహ్రూకు రాసిన దాంట్లో చెప్పారు. నేను దీన్ని సులభంగా కూడా వేరు చేయగలను, మొదటి 2 స్టాంజాస్ను మిగతా 6 స్టాంజాస్ని కూడా పేర్కొన్నారు. చూడండి, దీని వెనకాల ఎంత హిస్టరీ ఉంది. ఇది ప్రస్తుత రాజకీయాల కోసం గతాన్ని, చరిత్రను మనము ప్రస్తుత రాజకీయ అవసరాల దృక్కోణం నుంచి చూస్తే అప్పుడున్న పరిస్థితులు అర్థం కావు. అందుకే అంటాడు తత్వవేత్త, మనం దేశకాల పరిస్థితులను ఆధారంగా ఒకదాన్ని చర్చించాలి అని. 100 ఏళ్ల కింద జరిగినటువంటి దాన్ని ఇప్పటి రాజకీయ కోణంతో చూస్తే మనకు అర్థం కాదు. అక్టోబర్ 1937లో ఠాగూర్ జవహర్లాల్ నెహ్రూకు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు కూడా ఇక్కడ గమనార్హం. ఈ 2 స్టాంజాస్ కాక మొత్తం పూర్తి గీతాన్ని కనుక చదివితే, అందులో కూడా అది భాగంగా ఉన్న నవలను, దాని కథను, కాంటెక్స్ట్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా దేశంలోని ఒక వర్గం ప్రజానీకం గాయపడే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో వందే మాతర గీతం ఒక దేశానికి ఒక స్ఫూర్తిదాయక గీతంగా దానంతటదే రూపొందింది. దేశ ప్రజలందరూ దేశభక్తియుతంగా దాన్ని పాడుకుంటున్నారు. అందువల్ల ఈ రెంటిని మనము కలిపి చూసినప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఈ వందే మాతర గీతం మొదటి 2 స్టాంజాలు పాడటానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అది పాడిన ప్రతి సమయంలో కూడా దాని పూర్తి పాఠం గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. అది మూలంగా ఉన్న నవల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 2 స్టాంజాస్ దేశంలో చారిత్రకంగానే ఒక సెపరేట్ ఇండివిజువాలిటీని, ఒక ప్రత్యేకతను సంతరించుకునే దానికదే. ఆ సెపరేట్ ఇండివిజువాలిటీని సంతరించుకోవడమే కాకుండా ఒక స్ఫూర్తిదాతగా ఉన్నాయి కనుక ఆ 2 స్టాంజాస్ని జాతీయ సాంగ్గా తీసుకోవడము సరైంది అని ఠాగూర్ నెహ్రూకు రాసిన లేఖలో అక్టోబర్ 1937లో పేర్కొన్నారు. ఫైనల్గా ఈ చర్చ అంతా జరిగిన తర్వాత
అక్టోబర్ 26 నవంబర్ 1 మధ్య కాలంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1937 అక్టోబర్ 26 నవంబర్ 1 ఆ చర్చనంతిని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వందే మాతరం గీతంలోని 2 స్టాంజాస్ని పాడాలని దాన్నే అధికార గీతంగా భావించాలని నిర్ణయించాయి. ఈ వర్కింగ్ కమిటీ సమావేశంలో నెహ్రూ ఒక్కడే లేడు. నెహ్రూ, గాంధీ, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ ఉన్నారు. సో ఆ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకే 1937లో జరిగిన కోలకత్తా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మొదటి 2 స్టాంజాలకే పరిమితం చేస్తూ ఇది ఎక్కడ పాడినా ఎప్పుడు పాడినా ఆ 2 స్టాంజాసే పాడాలి అని నిర్ణయానికి వచ్చారు. దీనిపైన గాంధీ మహాత్మ అన్న మాటలు కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు వందే మాత్రం మేము పాడము, మేము బహిష్కరిస్తామని కొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఆ రోజే గాంధీ మహాత్మ అన్నది ఏంటంటే దీన్ని ఎక్కడ పాడినా ఎప్పుడు పాడినా వందే మాత్రంలోని 2 స్టాంజాస్నే పాడాలి. ఇది కాకుండా వేరే గీతమైన అభ్యంతరం కల అంశాలు లేకపోతే పాడుకోవచ్చు. ఈ వందే మాతర గీతంతో పాటు పాడుకోవచ్చు, లేదా వందే మాతర గీతం స్థానే పాడుకోవచ్చు అని చెప్పారు. అంటే దేశభక్తియుత గీతాల్ని ప్రజలపైన రుద్దకూడదు, ప్రజలు దాన్ని దేశభక్తితో పాడుకోవాలన్నది గాంధీ మహాత్మ ఆలోచన. అందువల్ల వందే మాతరం పాడాలి, పాడితే 2 స్టాంజాలు పాడాలి, దాంతో పాటు మరే పాటైనా గీతమైనా ఆలపించవచ్చు, లేదా దీని స్థానే ఇంకో గీతాన్నైనా ఆలపించవచ్చు ఎవరికైనా అభ్యంతరం ఉంటే. కానీ ఆ పాడే గీతము అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇది గాంధీ మహాత్ముడు వందే మాతరంపై చేసిన వ్యాఖ్యలు. ఇది 1937 కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీ మహాత్ముడు అన్న మాటలు. చివరిగా 1950లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, మళ్ళీ ఎక్కడ రహస్యం లేదు ఇందులో చూడండి, 1950లో రాజ్యాంగ నిర్ణాయక సభ చర్చించి జనగణమన జాతీయ గీతంగా ఆమోదిస్తూ నేషనల్ యాంథమ్ జాతీయ గీతంగా జనగణమన పాడాలి, నేషనల్ సాంగ్గా వందే మాతరాన్ని ఆమోదించాయి. అది కూడా దాంట్లో ఉన్న మొదటి 2 స్టాంజాసే. కానీ ఎక్కడా మిగతా వివాదాస్పదమైన 6 స్టాంజాస్ను నిషేధించలే. మనం గమనించాలి, దాన్ని ఎవరూ కాదంటలేదు. ఇప్పటికీ కూడా లిటరేచర్లో ఉంది, మీకు ఆనంద్ మఠ్ పుస్తకంలో ఉంది, దాన్ని చరిత్రలో మిగిలే ఉంది. సో ఆ పాటను ఎవరు నిషేధించలేదు. మిగతా పాటను ఎవరికి ఏ అభ్యంతరాలు ఉన్నా అది చరిత్ర లిటరరీ కల్చరల్ స్పేస్లో అలాగే మిగిలిపోయింది. దాని ఎక్కడా అభ్యంతరం లేదు. జాతీయ సాంగ్గా పాడాలనే అంశం వచ్చినప్పుడు మాత్రమే మొదటి 2 స్టాంజాలు పాడాలని, మిగతా పాటను ఎవరు అభ్యంతరం చెప్పలేదు. వారి ఇష్టం, వాళ్ళ లిటరరీ కల్చరల్ స్పేస్లో పాడుకోవచ్చు, తప్పేమీ లేదు, అది వాళ్ళ అభిప్రాయం. కానీ దేశ ప్రజలందరూ పాడుకునే సాంగ్గా మాత్రం మొదటి 2 స్టాంజాస్ ఉండాలని నిర్ణయం. ఇప్పుడు ఈ చరిత్ర చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఒకటి, వందే మాతర గీతాన్ని ఓట్ బ్యాంక్ రాజకీయాల కొరకు చేసింది కాదు, ముస్లింల బుజ్జగింపు కొరకు చేసింది కాదు, రాజకీయ బుజ్జగింపు కొరకు. దేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వలస పాలకులు భారతీయుల్ని హిందువులుగా ముస్లింలుగా విడగొట్టి దేశ స్వాతంత్రోద్యమాన్ని బలహీనపరచాలని చూస్తుంటే కాదు, దేశ ప్రజలందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఐక్యంగా బ్రిటిష్ వలస పాలనపై పోరాడాలి అనే లక్ష్యంతో వందే మాతర గీతంలోని 2 స్టాంజాస్కే పరిమితమయ్యారు. సో ఇట్ ఈస్ నాట్ ఫర్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ఫర్ నేషనల్ మూమెంట్. జాతీయోద్యమం కొరకు, స్వాతంత్రోద్యమం కొరకు చేసింది. ఇది నాట్ ఫర్ డివిజన్ బట్ ఫర్ యూనిటీ. ఇక ఇది రహస్యంగా జరిగింది కాదు, సుదీర్ఘమైన చర్చ దీని చుట్టూ జరుగుతూనే వచ్చింది చాలా ఏళ్ళు, దశాబ్దాల పాటు. సో 1937లో ఆమోదించిన తర్వాత కూడా డిబేట్ నడిచింది. ఫైనల్గా 1950 కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ నడిచింది. జాతీయ నాయకులందరూ ఈ చర్చలో పాల్గొన్నారు, వారి అభిప్రాయాలు చెప్పారు. ఇది జవహర్లాల్ నెహ్రూ పైత్యంగా నరేంద్ర మోడీ అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. కారణం, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయడం కొరకు చేస్తున్నాడు. సో అందువల్ల ఈ ప్రక్రియను చారిత్రక పూర్వరంగంలో కాకుండా ప్రస్తుత రాజకీయ విద్వేషాల నేపథ్యంలో చూస్తే దాని మీనింగ్ డిఫరెంట్గా వస్తుంది. అందుకే దేశాన్ని ఐక్యం చేసి దేశ ప్రజలలో స్ఫూర్తి నింపి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించిన భారత జాతిని ఐక్యం చేసిన మహత్
మహత్తరమైన గీతం ఇది. దీన్ని రాజకీయ అవసరాల కొరకు, పార్టీల రాజకీయాల కొరకు వివాదాస్పదం చేయడం ఆ వందే మాతర స్ఫూర్తికే విరుద్ధం. అందుకే ఈరోజు భారత ప్రజలందరూ ముక్త కంఠంతో పిలుపునిస్తున్నారు, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.